వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హీరో రామ్ చరణ్ కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పెద్ద టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు ఓకే చెప్పేసింది. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది హోంశాఖ ముఖ్య కార్యదర్శి. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచి ప్రత్యేక ప్రీమియం షోలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. స్పెషల్ ప్రీమియం షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించింది. మొదటి వారం టికెట్ ధరలు కూడా పెంపుకు అంగీకరించింది. సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర మీద 100 రూపాయలు పెరగనుంది. ఇక మల్టీప్లెక్స్ లో 125 రూపాయల చొప్పున పెంపుకు అనుమతిని ఇచ్చింది. థియేటర్లలో రోజుకు 5 షోలకు ఒక ప్రత్యేక అనుమతిని జారీ చేశారు. ఇక ఈ మేరకు పెద్ద మూవీకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పటికే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ మూవీ పెడుతుందా, ఎప్పుడెప్పుడు బెనిఫిట్ షోలు ఇవన్నీ స్టార్ట్ అవబోతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఒక క్లారిటీ వచ్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి ఎంత టికెట్ ధరలు పెరగనున్నాయి, ఏంటి స్పెషల్ ప్రీమియం షోలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, రోజుకు ఎన్ని షోలు పనున్నాయి, అన్ని కూడా పర్మిషన్స్ అయితే వచ్చేసాయి పెద్ద మూవీకి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రవీందర్, ఏపీ ప్రభుత్వం నుంచి షోలు అదే విధంగా టికెట్ల రేట్ల పెంపు వీటన్నిటికీ సంబంధించి ఉత్తర్వులు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ద సినిమా ఏదైతుందో దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధర 600 రూపాయలకు ఖరారు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఉత్తర్వులు అయితే వచ్చాయి. మరుసటి రోజు నుంచి అంటే జూన్ 4 నుంచి జూన్ 13 వరకు 10 రోజుల పాటు టికెట్ రేట్లు అదనంగా పెంచుకోవడానికి ఇంకా పెద్ద వెసులుబాటు ఇచ్చారు. దాని ప్రకారం 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ లో ప్రతి ఒక్క టికెట్ మీద 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో ప్రతి ఒక్క టికెట్ మీద 125 రూపాయలు పెంచుకోవడానికి దీనివల్ల అవకాశం లభించింది. అంటే మనం ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూసుకుంటే కనుక పెద్ద సినిమా 10 రోజుల పాటు చూడాలి అంటే కనుక సింగిల్ స్క్రీన్ ధర దాదాపుగా 247 రూపాయలు కానుంది. అదేవిధంగా మల్టీప్లెక్స్ లో 302 రూపాయలు కానుంది. అంటే ఈ ధర ప్రస్తుతం తెలంగాణలో ఉన్న గరిష్ట ధర ఏదైతే ఉందో వాటికంటే ఎక్కువ అని చెప్పాలి. రామ్ చరణ్ ఈ పెద్ద సినిమా ఏదైతే ఉందో దానికైనా బడ్జెట్ కావచ్చు, స్కేల్ కావచ్చు, గ్రాండియర్నెస్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు చేసుకున్న విన్నపాన్ని ఆ ప్రభుత్వం అనేది ఇక్కడ సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు పెద్ద విషయంగానే కాదు, గతంలో ఉస్తాద్ భగత్ సింగ్ కి పర్మిషన్లు ప్రీమియర్ షోలు అనుమతి ఇచ్చారు. అంతకుముందు అఖండ 2, తర్వాత హరిహర వీరమల్లు, మనశంకర వరప్రసాద్ గారు, ఇలా దాదాపుగా అనుమతులు కోరిన చాలా సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ధారాళంగా ప్రీమియర్ షోలు టికెట్ రేట్ల పెంపు అనేది అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అంటే పెద్ద మూవీ మరి ఏపీలోనైతే అంటే డేకి షోస్ స్టార్ట్ అవటం కానీ 5 షోస్ కానీ అదేవిధంగా ప్రీమియర్ షోల అనుమతులు కానీ వీటికి సంబంధించి అంటే ఎప్పటి నుంచి ప్రీమియర్ షోలు స్టార్ట్ అవ్వనున్నాయి ఏంటి? ఇక్కడ మనకు ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం అయితే రాత్రి 8 గంటల నుంచి ఒక షో అయితే వేసుకోవచ్చు. ఆ షో టైం ఏంటనేది నిర్మాత కానీ, ఎగ్జిబిటర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ వీళ్ళు సంయుక్తంగా కలిసి నిర్ణయం తీసుకుంటారు. అంటే 8 నుంచి 10 గంటల మధ్యలో ఎప్పుడు మొదలు పెట్టాలి అనేది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా రోజుకు ఒక ఆట అదనంగా అంటే 5 షోలు వేసుకోవడానికి కూడా దాంట్లో పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం 7 లేదా 9 గంటల ప్రాంతంలో ఒక అదనపు షో అయితే ఖచ్చితంగా వాళ్ళు వేసుకుంటారు. ఇది సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ అనే భేదం లేకుండా అందరికీ వర్తిస్తుంది. సో ఇప్పుడు ప్రీమియర్ షో మటుకు మనకు 8 నుంచి 10 గంటల మధ్య మొదలవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నైజాం లో మనకి ఇంకా టికెట్ రేట్ల పెంపు ఉంటుందా లేదా, అక్కడ బెనిఫిట్ షోలకు అనుమతులు ఇస్తారా లేదా అనే క్లారిటీ ఇప్పటికీ రాలేదు. నిర్మాతలు అయితే అప్లై చేశారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దాని గురించి ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. ఒకవేళ నైజాం లో కనుక బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకపోతే కేవలం ఆంధ్రప్రదేశ్ లో వెయ్యాలా వేస్తారా అనేది ఇప్పుడు అభిమానులను ఒక సస్పెన్స్ గా మారిపోయింది. దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఈ 1-2 రోజుల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీంద్ర. ఇక ఏపీలోనైతే పెద్ద మూవీకి మొత్తం కూడా స్పెషల్ పర్మిషన్స్ అయితే మొత్తం కూడా జరిగిపోయాయి. ఇక
తెలంగాణలో పరిస్థితి ఏంటి అనేది ఇంకా కూడా ఒక క్లారిటీ రాలేదు. మరి 2 రోజుల్లో ఈ అంశం మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ క్రేజ్ ని ఫుల్ గా అంటే ఇటు వాడుకునేందుకు సిద్ధమైనట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ మూవీ అంటే, అందులోనూ పాన్ ఇండియా మూవీ అంటే టికెట్లు ఎంత ధరలైనా గానీ జనం ఏమాత్రం వెనకాడరు. ఇంకా ప్రీమియర్ షోలు ఎంత కాస్ట్ అయినా ఫ్యాన్స్ మొదటి షో నేనే చూడాలి అన్నట్లుగా ముందులో వెళ్ళిపోతూ ఉంటారు. స్పెషల్ ప్రీమియం షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. మొదటి వారం టికెట్ ధర పెంపుకు అనుమతినిస్తూ సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర మీద 100 రూపాయలు పెరగనుంది. మల్టీప్లెక్స్ లో 125 రూపాయల చొప్పున పెరగనుంది. ఇక థియేటర్ లో 5 రోజులు 5 షోలకు ప్రత్యేక అనుమతిని ఇచ్చారు. ఇక ఈ రకంగా పెద్ద మూవీకి ఏపీ ప్రభుత్వం అయితే స్పెషల్ పర్మిషన్స్ జారీ చేసింది.